హాయ్ ఫ్రెండ్. ఒక పర్సన్ ఉన్నారు. ఆయనకి ఒక మంచి కంపెనీలో జాబ్ అయితే వచ్చింది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా. సో, జాయిన్ అయిన తర్వాత ఒక 2, 3 మంత్స్ అయితే బెంచ్ మీద ఉన్నారనమాట. బెంచ్ మీద ఉన్న తర్వాత ఒక క్లయింట్ ప్రాజెక్ట్ ఇంటర్వ్యూ క్లియర్ చేసి ప్రాజెక్ట్‌లోకైతే వెళ్లారు. వెళ్ళిన తర్వాత ఆయన పర్టిక్యులర్ రోల్, ఆయన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? నువ్వేం పని చేయాలి? మీ నుంచి మేము ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటని చెప్పి జస్ట్ ఒక ఓరియంటేషన్ సెషన్‌లో చెప్పి, నువ్వేం చేయాలో చెప్పేసి వెంటనే ఏదో సోసుగా కేటీ అంటే నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అనేది ఇచ్చేసి, ఇంకా సరే నువ్వు పని నువ్వు చేసుకో అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయారనమాట. అప్పటి నుంచి ఆయన చాలా స్ట్రగుల్ చేస్తున్నాడు ఆ పర్సన్. ఎన్ని సార్లు అడిగినా సరే డీటెయిల్‌గా ఎవరు ఏం చెప్పడం లేదు. ఏమైనా అంటే సరే ఆ డాక్యుమెంటేషన్ ఎత్తుకో, ఇది చెప్పుకో, లేకపోతే ఇక్కడ చూసుకో, ఇది చూసుకో అని చెప్తున్నారు తప్పితే డీటెయిల్‌గా కూర్చొని ఏదైనా డౌట్ వచ్చిందంటే అడగడానికి అక్కడ ఎవరు లేరనమాట. ఒకవేళ ఉన్నా సరే ఈయనకైతే విల్లింగ్‌గా లేదు చెప్పడానికి. వాళ్ళకున్న పనులు కావచ్చు, లేకపోతే కొంతమంది సాడిస్టులు కూడా ఉంటారు ఇట్లాగా. కావాలని చెప్పి వచ్చిన ఫ్రెషర్స్‌ని ఏడిపించడానికి కొంతమంది కూడా ఉంటారనమాట. అన్ని ప్రాజెక్ట్స్ ఇలా ఉంటుందని కాదు. బట్ డెఫినిట్‌గా ఇటువంటి ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో, ఇటువంటి కేసెస్‌లో మీరు గనక ఉన్నారంటే, అంటే మీకు ప్రాపర్ కేటీ గనక ఇవ్వకుండా, మీకు గనక జాబ్ అనేది చేయమంటున్నారు, మాకేం చేయాలో తెలియడం లేదంటే మాత్రం, నేనైతే కొన్ని టిప్స్ అయితే చెప్తాననమాట. సో, ఇవి యాక్చువల్లీ కొన్ని సంవత్సరాల క్రితం జూనియర్‌తో నేను చెప్పడం జరిగింది. అతను ఇవి చేశాడు, వర్కౌట్ అయింది. దెబ్బకి అతని సీనియర్ మేనేజ్మెంట్ అతను ప్రాపర్‌గా కేటీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అతను కూడా మంచిగా బాగా పికప్ అయ్యాడనమాట. సో, అవేంటో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ థింగ్, యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరు జాయిన్ అవుతారు. చాలా యాస్పిరేషన్స్ ఉంటాయి, చాలా అంబిషన్స్ ఉంటాయి. అందరూ మంచి ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ ప్రతి ప్రాజెక్ట్ అలా ఉండదనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకున్న టైం కాన్స్టెంట్స్ కావచ్చు, లేకపోతే మీరంటే అంత ఇష్టం లేకపోవచ్చు. వీడేంట్రా బాబు మళ్ళా వీడిని కూడా మనం తీసుకోవాలి టీమ్‌లోకి, వీడిని కూడా ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేయాలన్న ఒక ఫీలింగ్ కావచ్చు. వాటెవర్ రీజన్స్ కొన్నిసార్లు కేటీ సరిగ్గా ఇవ్వరు. కేటీ సరిగ్గా ఇవ్వకపోతే మనం మాత్రం ఎట్లా చేస్తాం? యాస్ ఎ ఫ్రెషర్ ఒక వెళ్ళిన తర్వాత ఒక మంచి కొలాబరేటివ్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయాలి కదా! అలా కాకుండా ఏదో నువ్వే చూసుకొని చెప్పి ఒక డాక్యుమెంటేషన్ అంతా మొహం మీద పడేసి నువ్వు చూసుకొని చెప్తే ఎవరికీ అర్థం కాదు కదా! అట్‌లీస్ట్ కొంతవరకైనా సరే వాళ్ళకి మనమైతే హెల్ప్ చేయాలి. సో, ఈ ప్రాసెస్‌లో మనం ఏం చేయాలి? ఒకవేళ ఇటువంటి సిట్యుయేషన్ గనుక మీ ప్రాజెక్ట్‌లో ఉందంటే, మనం ఏం చేయాలనేది అయితే మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏమంటే సీక్ క్లారిఫికేషన్ అనమాట. ఫస్ట్ మీకు ఎటువంటి కేటీ ఇవ్వడం లేదు, ఎటువంటి హెల్ప్ చేయడం లేదు, ఏమైనా డౌట్స్ వచ్చినా సరే ఏం చెప్పలేదంటే మీరేం చేస్తారంటే ఆస్క్ ఫర్ డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటంటే ప్రీవియస్‌గా ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇన్సెప్షన్‌లో ఏమైనా డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందా? లేకపోతే యూజర్ మాన్యుయల్స్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ప్రీవియస్‌గా ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసినవారా? లేకపోతే మీరు రాకముందు ఆ రోల్‌లో ఉన్న వాళ్ళ గురించి ఏదైనా ఒక నోట్స్ ఏమైనా ప్రిపేర్ చేస్తారా? ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే ఫస్ట్ షేర్ చేయమని చెప్పండి. సో, ఫస్ట్ ఆస్క్ ఫర్ డాక్యుమెంటేషన్ అన్నమాట. తర్వాత ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు అస్సలు అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదంటే మాత్రం డైరెక్ట్‌గా ఒక మీటింగ్ అయితే షెడ్యూల్ చేసి పెట్టేసేయనమాట. ఇంక్లూడింగ్ మీ యొక్క మేనేజర్‌ని ఇంక్లూడ్ చేసి, సీసీలో మీ యొక్క మేనేజర్‌ని పెట్టి, నాకు సో అండ్ సో టాపిక్స్ మీద నాకైతే ఇష్యూ ఉంది. నాకు అర్థం కావట్లేదు. నాకైతే ఈ యొక్క సీనియర్ లీడ్ నుంచి నాకైతే నాకు కొద్దిగా కేటీ కావాలని చెప్పి మీరు ఒక మీటింగ్ అయితే షెడ్యూల్ చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళు దాన్ని ఆహ్, అలో చేసి తీరాలి. ఖచ్చితంగా మీకు చెప్పాలన్నమాట. కేటీ ఆ పర్టిక్యులర్ టాపిక్ మీకు అర్థం కావట్లేదు కాబట్టి మీరు గనుక మెయిల్ గనుక అఫీషియల్ కమ్యూనికేషన్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మెయిల్స్ అన్నమాట. సో, మెయిల్ గనుక చేశారంటే ఖచ్చితంగా మీకైతే చెప్పి తీరాలి. సో, ఇది మీరు ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. క్లారిఫికేషన్ అనేది తెచ్చుకోండి ఏం చేయాలని చెప్పి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఐడెంటిఫై ఎ మెంటర్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక మెంటర్ మీరు ఒక ప్రాజెక్ట్‌లోకి వెళ్ళినప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు ఒక మెంటర్ అనేవాళ్ళు ఉండాలన్నమాట. అంటే మెంటారా అని చెప్పి ఒక స్పెసిఫిక్‌గా రోల్ అంటే ఎక్కడ ఉండదు. వాళ్ళతో మాట్లాడడం గాని, కొద్దిగా ఫ్రెండ్లీగా ఉండడం ఇలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. కొంతమంది మీరు అందరూ అనుకుంటారు మన సీనియర్స్ అందరూ కూడా మన మెంటార్సే, మనం ఏమడిగినా సరే చెప్తారని చెప్పి అనుకుంటుంటారు. అలా కాదు. ఒకళ్ళు విల్లింగ్‌గా ఉంటారు. హెల్ప్ చేయడానికి విల్లింగ్‌గా ఉంటారు. వాళ్ళని మీరు ఫైండ్ ఔట్ చేయాలి. ఆర్ అట్‌లీస్ట్ మీలాగే ఫ్రెషర్‌గా లేకపోతే మీలాగే ఉండి, మీలాగే జాయిన్ అయ్యి, కొత్తగా జాయిన్ అయ్యి, అట్‌లీస్ట్ మీకన్నా ఒక 2, 3 మంత్స్ ముందు అయితే జాయిన్ అయ్యి కొద్దిగన్నా ప్రాజెక్ట్ ఆపరేషన్స్ గురించి తెలిసినోళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోండి ఫస్ట్. ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ వెళ్ళిపోయి మీ యొక్క సీనియర్స్‌ని అడగడమా, లేకపోతే మీ యొక్క మేనేజర్‌ని అడగడమా, లేకపోతే వాళ్ళ దగ్గరికెళ్లి గొడవ చేయడం ఇట్లాంటివి కాకుండా, ఈ మెంటార్స్‌ని ఫస్ట్ మీరు ఫైండ్ ఔట్ చేయడానికి అయితే ట్రై చేయండనమాట. సో, ఫస్ట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళండి. సో, రెగ్యులర్‌గా చెక్ ఇన్ చేయండి వాళ్ళతోటి. రెగ్యులర్‌గా మాట్లాడండి. ఏంటి నీ అండర్‌స్టాండింగ్ ఏంటి? నేనేం చేయాలి? ఏదైనా నీకు తెలిస్తే చెప్పు అని చెప్పి నెమ్మదిగా వీళ్ళతోటి ఒక మంచి ఫ్రెండ్‌షిప్ అనేది ఫస్ట్ చేసుకోండనమాట. చేసుకొని నెమ్మదిగా మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి చెప్పడానికి ట్రై చేయండి. ఎట్ ఏ టైమ్ గనుక మీరు వెళ్లి కంప్లెయింట్ గనుక చేసారంటే ఖచ్చితంగా అది కొద్దిగా రిటాలియేషన్‌కి దారి తీస్తుందనమాట. సో, ఒక మెంటార్‌ని అయితే ఫస్ట్ మీరు ఫైండ్ ఔట్ చేసి పెట్టుకోండనమాట. సో, ఇది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి యుటిలైజ్ అవైలబుల్ రిసోర్సెస్. మనం చెప్పుకున్నాం గదా! మీకు ఆల్రెడీ ఏదైనా డాక్యుమెంటేషన్ ఏదైనా ఉంది. అదేనా మీకు యూజ్‌ఫుల్ అవుతుందంటే, ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా మీకు షేర్ చేయమని చెప్పండి. ప్రతీది కూడా త్రూ ఈమెయిల్స్ మాత్రమే వెళ్ళండనమాట. మీరు ఏ కమ్యూనికేట్ చేసినా సరే ఖచ్చితంగా ఈమెయిల్స్ ద్వారా మాత్రమే మీరైతే వెళ్ళాలి. అదే ఏదో సంథింగ్ ఏదో టీమ్స్‌లోనో లేకపోతే సంథింగ్ అదర్ అప్లికేషన్స్‌లో మెసేజ్ చేశానంటే అవన్నీ అక్కడ వర్కౌట్ అవ్వవనమాట. నమ్మరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఎవరు నమ్మరనమాట. సో, ప్రతీది మీరేం చేసినా సరే పిన్ టు పిన్ మీరైతే ప్రతీది కూడా డాక్యుమెంట్ చేయడానికి అయితే ట్రై చేయండనమాట. సో, ఈమెయిల్స్‌లోనే ఎక్కువ కమ్యూనికేట్ చేయండి. సో, అట్ ద సేమ్ టైమ్ మీకేదైనా కాన్సెప్ట్ అర్థం కావట్లేదంటే డైరెక్ట్‌గా వెళ్లి మీ యొక్క ఇనబిలిటీని మీ సీనియర్స్ ముందు ప్రదర్శించకుండా ఫస్ట్ మీరు దాని గురించి యూట్యూబ్‌లోనో లేకపోతే వేరియస్ రిసోర్సెస్ ద్వారా దాని గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఆ కాన్సెప్ట్ తెలుసుకొని ఇంకా అప్పటికి అర్థం కావట్లేదు. దాన్ని ఈ యొక్క పర్టిక్యులర్
ప్రాబ్లమ్‌కి ఎలా మనం అడాప్ట్ చేయాలి, లేకపోతే ఎలా మనం ఆ సొల్యూషన్‌ని దీంట్లో వాడుకోవాలన్నది కనుక మీకు రాకపోతే అప్పుడు మీ యొక్క సీనియర్‌ని అడగండి తప్పితే, అసలు మొత్తానికి మీరు ఎటువంటి రీసెర్చ్ చేయకుండా వాళ్ళని అడగడం ఇట్లాంటి తప్పులైతే చేయొద్దనమాట. సో, ఇది మీ యొక్క కంప్లీట్ ఇన్‌ఎబిలిటీ అట్ ద సేమ్ టైమ్ మీకు అసలు ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఉంది. ఏం నేర్చుకోవడానికి రెడీగా లేడని చెప్పి వాళ్ళు అనుకుంటారనమాట. సో, ఫస్ట్ మీ వైపు నుంచి మీరు గ్రౌండ్ వర్క్ అనేది చేసి, ఇంకా రావట్లేదు ఎటువంటి సొల్యూషన్ కూడా నాకు వర్కౌట్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే మీ యొక్క సీనియర్స్‌ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. సో, ఏమంటారు చాలా రేర్ కేస్ చెప్తున్నాను మీకు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో సీనియర్స్ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. మిమ్మల్ని కూడా పైకి తీసుకురావాలని చూస్తారనమాట. సో, ఇది థర్డ్ పాయింట్. యుటిలైజ్ అవైలబుల్ రిసోర్సెస్. ఆన్‌లైన్‌లో వెతకండి. మీకేమైనా సొల్యూషన్ రావట్లేదు, ఏదైనా కాన్సెప్ట్ తెలియట్లేదంటే ఆన్‌లైన్‌లో వెతకడానికి ట్రై చేయండి ఫస్ట్. సో, అప్పుడు మీ యొక్క మెంటర్స్‌ని లేకపోతే మీ యొక్క సీనియర్స్‌ని అప్రోచ్ అవ్వండి అనమాట. సో, ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే మిమ్మల్ని కాపాడేది ఏదైనా ఒక ఆపత్కాల సమయంలో మిమ్మల్ని కాపాడేది ఏదైనా ఉందంటే డాక్యుమెంటేషన్ ఆఫ్ యువర్ వర్క్. మీరు ఫస్ట్ రోజు ఆ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? ఏ మీటింగ్స్ అటెండ్ అయ్యారు? మీకు ఏ రిసోర్సెస్ ఇచ్చారు? మీరు ఏ రిసోర్సెస్‌ని ఫాలో అవుతున్నారు? ఏం చేస్తున్నారు? ఏ టైంలో ఎవరితో మీట్ అయ్యారు? అట్ ద సేమ్ టైమ్ మీకు ఎటువంటి టైప్ ఆఫ్ కేటీ ఇచ్చారు? ఫుల్‌గా ఇచ్చారా? లేకపోతే కంప్లీట్‌గా పార్షియల్‌గా ఇచ్చారా? ప్రతీది కూడా మీరు డాక్యుమెంట్ చేయాలి. మీకంటూ ఒక నోట్స్ అనేది పెట్టుకోండి. ప్రతిరోజు కూడా మీరు ఏమేం చేశారు? ఎవరితో ఇంటరాక్ట్ అయ్యారు? ఏ మీటింగ్స్‌లో వెళ్లారు? ఇవన్నీ కూడా మీరు డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి. ఆ రోజు వర్క్ మీరేం చేశారన్నది కూడా ప్రతీది కూడా డాక్యుమెంట్ చేసి పెట్టుకున్నారంటే ఫ్యూచర్‌లో ఏమైనా ఎస్కలేషన్ వచ్చిందంటే మీరైతే చూపించడానికి ఖచ్చితంగా ఉంటుంది మీ దగ్గర. నాకు ఈ పర్టిక్యులర్ థింగ్ మీద ఇంతవరకు మాత్రమే కేటీ ఇచ్చారు. తర్వాత నాకు ఇవ్వలేదు. నాకు తెలీదు. సో, అందువల్ల నాకు తెలీదు కాబట్టి నేనైతే దాన్ని చేయలేకపోయాను. అందుకే ఎస్కలేషన్ అని చెప్పి మీరు చూపించడానికి ఉంటుంది. అలా కాకుండా మీరు గనుక ఏదో సర్లే వాడు ఇవ్వలేదు కదా! నాకెందుకు వచ్చిందని చెప్పి గనుక వదిలేసారంటే ఖచ్చితంగా మీ మీదకే వస్తుందన్నమాట. సో, యాస్ ఎ ఫ్రెషర్‌గా అందరూ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట మిమ్మల్ని పాయింట్ ఔట్ చేయడానికి. సో, ప్రతీది కూడా డాక్యుమెంట్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ మీరు ఏం చేస్తున్నారు, ఈవెన్ మీరు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయ్యారనుకోండి. ఒక చిన్న ట్యాగ్ యాడ్ చేసిన సరే ఈ రోజు నేను ఇది పెట్టానని చెప్పి దానైతే డాక్యుమెంట్ చేయండి అనమాట. ప్రతీది కూడా డాక్యుమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. అట్ ద సేమ్ టైమ్ మీకు ఎవరైనా మెంటర్‌ని కనుక అసైన్ చేస్తే లేకపోతే ఎవరైనా ఒక సూపర్వైజర్‌ని కనుక అసైన్ చేశారంటే వాళ్ళకి ప్రతిరోజు మీ యొక్క స్టేటస్‌ని అప్డేట్ చేయండి. ఐదర్ మెయిల్‌లో గాని లేకపోతే వాళ్ళకి మీ యొక్క షీట్ చూపించండి. ఒక ఎక్సెల్ షీట్‌లో మెయింటైన్ చేయండి మొత్తం అంతా కూడా. సో, ప్రతీది కూడా డాక్యుమెంట్ చేయడం అయితే మర్చిపోద్దనమాట. ఇది ఎప్పుడు కూడా మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. ఏదైనా ఒక ఎస్కలేషన్స్ అట్లాంటివేమైనా వచ్చాయంటే ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడి తీరుతుంది ఎప్పుడు కూడా. సో, డాక్యుమెంట్ చేయడం అయితే ఎప్పుడు మర్చిపోద్దనమాట. అండ్ చివరగా వచ్చి కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ అనమాట. మనం చెప్పుకున్నాం కదా! వెంటనే ఏదైనా ఇష్యూ వచ్చిందా లేకపోతే సంథింగ్ ఏదైనా బాలేదు, పరిస్థితి ఏదైనా బాలేదు. ఎవరైనా కొద్దిగా హార్ష్‌గా బిహేవ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్‌గా వెళ్లి దాన్ని ఎస్కలేట్ చేయకుండా ఫస్ట్ ఎఫెక్టివ్‌గా కమ్యూనికేట్ చేసి కొద్దిగా ఏంటి సమస్య ఏంటి? నేనేమైనా తప్పు చేశానా? సంథింగ్ ఏదైనా అని చెప్పి ఫస్ట్ వాళ్ళతో డైలాగ్ టు డైలాగ్ అనేది ఒకటి పెట్టుకొని దాన్నైతే రెక్టిఫై చేయడానికి ట్రై చేయండి. అలా కాకుండా వాళ్ళు ఇంకా అలానే ఉంటున్నారు. ఏం చేయట్లేదు. ఎంత మీ వైపు నుంచి మీరు ఎంత పని చేసినా సరే మీ వైపు అయితే ఒక రకమైన నెగెటివ్ ఫీలింగ్‌తో ఉన్నారన్నప్పుడు అప్పుడు ఇంక మనం ఏం చేయలేం. పై వాళ్ళకి ఎస్కలేట్ చేసి తీరాల్సిందే అనమాట. సో, ఫస్ట్ మీరేం చేస్తారంటే మీ యొక్క మేనేజర్‌కి చెప్పండి ఈ విధంగా. ఇలా జరుగుతుంది. నేను చాలా సార్లు ట్రై చేశాను వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి. సో, వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎటువంటి మంచి రెస్పాన్స్ రావట్లేదు. కేటీ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. అంతే ఎక్కడ పడితే అక్కడ తొక్కాలని చూస్తున్నారు. సో, నాకైతే ఏం చేయాలో తెలియట్లేదు. మీరే ఏదో ఒకటి ఇంటర్ఫియర్ అయ్యి మీరేదో చేయండి అని చెప్పి ఫస్ట్ మీ మేనేజర్‌కి అయితే చెప్పండనమాట. అట్ ద సేమ్ టైమ్ తర్వాత ఏమంటే మీ యొక్క ఫీడ్‌బ్యాక్ గురించి కంటిన్యూయస్‌గా తెలుసుకోండి వాళ్ళ దగ్గర. మీరు ఏం చేస్తున్నారు? ఏమైనా తప్పులు చేస్తున్నారా? మీ వైపు కూడా తప్పు ఉండొచ్చు కదా! ప్రతిసారి వాళ్ళని అనాలని లేదు కదా! అనాలని లేదు కదా! మీ వైపు ఏమైనా తప్పు ఉందా? మీరేమైనా చేయలేకపోతున్నారా? మీకు ఏదైనా ఏరియాస్‌లో ఇంప్రూవ్‌మెంట్ అవ్వాలని చెప్పి మీ యొక్క సీనియర్స్‌తో కాన్స్టెంట్‌గా కమ్యూనికేట్ చేయడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో, కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ అనమాట. ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ ప్రాసెస్‌లో కనుక మీ యొక్క యాటిట్యూడ్ కనుక వాళ్ళకి నచ్చిందంటే డెఫినిట్‌గా మీకైతే చాలా హెల్ప్ చేస్తారు. మీకు తెలియదు సీనియర్స్ చాలా హెల్ప్ చేస్తారు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో. సో, ఇది ఫిఫ్త్ పాయింట్. అండ్ చివరగా నేను చెప్పేదేమంటే బీ పేషెంట్ అండ్ పర్సిస్టెంట్ అనమాట. సో, ఫస్ట్‌లో ఏదో వెళ్ళిన వెంటనే వారంలోనో లేకపోతే ఈవెన్ 2 వీక్స్, 3 వీక్స్‌లోనో మొత్తం అంతా మనకు అర్థమైపోవాలి. మొత్తం నేను చేసేయాలి. సెంటర్ ఆఫ్ అదేంటిది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే అయిపోవాలి ప్రాజెక్ట్‌లో అని చెప్పి ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవద్దు. నెమ్మదిగా గ్రాడ్యువల్‌గా కూడా ఛాలెంజెస్ తీసుకోండి. అర్థం కాకపోతే ఏదైనా ఒక మంచి వేలో, పాజిటివ్ వేలో వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ అనేవి ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేయండి. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే కొద్దిగా ఎలా చెప్పాలంటే మీకు కొద్దిగా ప్రొయాక్టివ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఒక మంచి సొల్యూషన్స్ తీసుకురావడానికి ట్రై చేయండి. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళొచ్చి మీకు చెప్పేంత వరకు కూడా వెయిట్ చేయకుండా మీ అంతట మీరే వెళ్లి ఇలా చేస్తే బాగుంటుంది కదా! ఇలా చేయొచ్చు కదా! నేను ఇది చేశానని చెప్పి చెప్పడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా అర్థం కావట్లేదు సంథింగ్ ఏదైనా మీరు చేయట్లేదంటే ఫస్ట్ మీ అంతట మీరు కొద్దిగా రీసెర్చ్ చేసి, గ్రౌండ్ వర్క్ చేసి అప్పటికి రాకపోతే అప్పుడు వాళ్ళ దగ్గరికెళ్లి అడగండి తప్పితే ఫస్ట్ మీలో డౌట్ రావడమే పాపం వెంటనే వాళ్ళ దగ్గరికెళ్ళిపోయి నాకు ఇది రావట్లేదు నువ్వే చేసి పెట్టేసి అని చెప్పి వాడి మొహం మీద పడేయకుండా ఫస్ట్ మీ వైపు నుంచి కొద్దిగా వర్క్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. సో, ఈ విధంగా ప్రొయాక్టివ్‌గా ఉన్నారు, పేషెంట్‌గా ఉన్నారు, పర్సిస్టెంట్‌గా మీ యొక్క ఎఫర్ట్ మీరు పెడుతున్నారంటే ఖచ్చితంగా మీ సీనియర్స్ మీకు హెల్ప్ చేస్తారు. అంటే మంచి కేట్ ఇచ్చి మిమ్మల్ని ఆ ప్రాజెక్ట్‌లో ఒక మంచి లెవెల్‌లో తీసుకురావడానికి అయితే వాళ్ళు కూడా ట్రై చేస్తారన్నమాట. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఏదైనా వచ్చిందంటే వెంటనే ఎస్కలేట్ చేయడం, ఎమోషనల్ అయిపోవడం ఇలాంటివి చేయొద్దన్నమాట. సో, కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. సో, ఈ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో, మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.